హాయ్, మన ముందు క్లాస్లో లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే గవర్నర్ జనరల్స్ గురించి చెప్పుకుంటాం. అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ చూసుకోవడానికి గవర్నర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. గవర్నర్ అంటే అర్థం ఏంటంటే రాజ ప్రతినిధి అని అర్థం అండి. రాజ ప్రతినిధి అంటే స్టేట్కి రిప్రజెంటేటివ్ అని అర్థం. అంటే బ్రిటిష్ వాడు భారతదేశంలో వ్యాపారానికి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఉన్న వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నడుస్తుందని ఈ బ్రిటిష్ వాడికి రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తినే గవర్నర్ లేదా రాజ్య ప్రతినిధి అంట. అయితే ఈ గవర్నర్ వ్యవస్థ భారతదేశంలో బొంబాయిలోని, మద్రాసులోని, బెంగాల్లోని ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఉండేదండి. కానీ మనం ఎక్కడి నుంచి చెప్పుకోవడం మొదలు పెడతామంటే బెంగాల్ గవర్నర్ నుంచి చెప్పుకోవడం మొదలు పెడతాం. బొంబాయి గవర్నర్ గురించి కానీ లేకపోతే మద్రాస్ గవర్నర్ గురించి కానీ చెప్పుకోం. అదేంటి సార్, మరి మద్రాస్ అనేది అది మొట్టమొదటి స్థావరం కదా, మరి బొంబాయి కూడా మంచి స్థావరం కదా, మరి బెంగాల్ది ఎందుకు చెప్పుకుంటున్నాం సార్ అంటే బ్రిటిష్ వాడి యొక్క వ్యాపార స్థావరాలన్నిటికీ కూడా ప్రధాన కేంద్రం ఏదిరా అంటే బెంగాల్. అందువల్ల బెంగాల్ గవర్నర్నే మనం ప్రామాణికంగా తీసుకొని చెప్తామండి. కాబట్టి చూడండి, సో మొట్టమొదటిగా బ్రిటిష్ వాడు భారతదేశంలో బెంగాల్ గవర్నర్తో స్టార్ట్ చేస్తామండి. మరి బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి ఏదైతే ఉందో అది అక్కడితో ఆగిపోయిందా అంటే లేదండి. బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి తర్వాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. గవర్నర్ జనరల్గా మారింది. మరి ఇలాగే కంటిన్యూ అయిందంటే లేదండి. తర్వాత కాలంలో ఎలా మారింది అంటే భారతదేశ గవర్నర్ జనరల్గా మారిందండి. మరి భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి పదవి అలాగే కంటిన్యూ అయ్యిందా అంటే లేదండి. తర్వాత కాలంలో వైస్రాయ్గా మారింది. ఎందుకనంటే బ్రిటిష్ వాడి యొక్క వ్యాపారం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్గా మారాడు. గవర్నర్ జనరల్ కాస్త భారతదేశ గవర్నర్ జనరల్గా మారాడు. తర్వాత 1857 తిరుగుబాటు తర్వాత ఈ భారతదేశ గవర్నర్ జనరల్కి వైస్రాయ్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే గవర్నర్ యొక్క పని ఏంద్రా అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి వీళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ పరిపాలన గురించి కానీ ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియచేయడమే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అలా ఈ బ్రిటిష్ వాడి యొక్క విధి విధానాలన్నీ కూడా భారతదేశంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ చూసుకునేటువంటి వ్యక్తే గవర్నర్ లేదా రాజప్రతినిధి. అయితే ఈ క్లాస్లో మనం గవర్నర్లు ఎవరు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పనిచేశారనేటువంటి చెప్పుకుంటాము. మనం తర్వాత క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే ఆ గవర్నర్ జనరల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పుకుంటాం. అయితే చూడండి, మొదటిగా బెంగాల్ గవర్నర్. ఈ బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి మొట్టమొదటిగా డ్రేక్ అనేటువంటి వ్యక్తితో ప్రారంభించామండి. ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడంటే 1756 నుంచి 1758 వరకు చేశాడండి డ్రేక్. ఈయన తర్వాత వెన్సీ టార్ట్. ఈ వెన్సీ టార్ట్ అనేటువంటి వ్యక్తి 1760 నుంచి 1765 వరకు చేశాడండి. అదేంటి సార్ 56 నుంచి 58, 60 నుంచి 65 అంటే మధ్యలో ఏమైంది సార్ అంటే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి 1758 నుంచి 1760 వరకు చేశాడండి. మళ్ళీ రెండోసారి 1765 నుంచి 67 వరకు చేశాడండి. రెండోసారి 1765 నుంచి 67 వరకు. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఈ 58 తర్వాత అంటే డ్రేక్ తర్వాత రాబర్ట్ క్లైవ్ వస్తాడండి. రాబర్ట్ క్లైవ్ తర్వాత వెన్సీ టార్ట్ వస్తాడు. మళ్ళీ వెన్సీ టార్ట్ తర్వాత రాబర్ట్ క్లైవే 2 సార్లు వస్తాడు. అందుకనే ఇక్కడ తీసి ఇక్కడే 2 సార్లు చెప్పానండి. ఇతని తర్వాత వెరల్స్ అనేటువంటి వ్యక్తి వస్తాడండి. అతను 1767 నుంచి 1769 వరకు చేస్తాడండి. తర్వాత కార్టియర్ 1769 నుంచి 1772 వరకు చేస్తాడు. 1772 చేస్తాడు. ఈయన తర్వాత ఎవరు వస్తారంటే వారన్ హేస్టింగ్స్ వస్తాడు. ఇతను 1772 నుంచి 1786 వరకు చెప్తామండి. చాలా జాగ్రత్తగా చూడాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే బెంగాల్ గవర్నర్. అంటే వీళ్ళు కేవలం బెంగాల్కి మాత్రమే రాజప్రతినిధులు. అప్పటికి బొంబాయికి, మద్రాసు కూడా ఉన్నారు. వాళ్ళకి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అయితే వీళ్ళు కేవలం బెంగాల్ వరకు మాత్రమే అథారిటీ ఉండేదన్నమాట.
ఈ మద్రాస్ పైన కానీ ఈ బొంబాయి పైన కానీ ఎటువంటి అథారిటీ ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు బెంగాల్ గవర్నర్లు. డ్రేక్, అలాగే వెన్సిటాట్, రాబర్ట్ క్లైవ్, వెరల్స్, కార్టియర్, వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1786 వరకు చేశాడండి. అయితే చూడండి, ఇక్కడ బెంగాల్ గవర్నర్గా చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అన్నాడు అనుకోండి, డ్రేక్. బెంగాల్ గవర్నర్గా చేసినటువంటి చివరి వ్యక్తి ఎవడు అన్నాడు అనుకోండి, వారన్ హేస్టింగ్స్. అయితే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి కాస్త 1773లో రెగ్యులేషన్ యాక్ట్ అని చేశారండి. బ్రిటిష్ వాడు భారతదేశంలో చేసినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టం ఏదిరా అంటే రెగ్యులేషన్ యాక్ట్. ఈ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏం చేశాడురా అంటే ఈ బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చాడు. సార్ పేరే మారింది కదా, ఏమైనా పవర్స్ మారాయంటే మారింది. ఏం మారింది? ఈ బొంబే, అలాగే మద్రాస్, కలకత్తా అంటే బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో 3 గవర్నర్లు ఉండేవారు. ఎవరి రాష్ట్రానికి వాడే హీరో. కానీ ఈ చట్టం ప్రకారం ఏమైందిరా అంటే బొంబే గవర్నర్ కానీ మద్రాస్ గవర్నర్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇతందే అథారిటీ. ఈ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పర్మిషన్ అడగాలి. కాబట్టి బెంగాల్ గవర్నర్కి మద్రాస్, బొంబాయి గవర్నర్ల పైన ఏముండేదిరా అంటే అథారిటీ ఉండేది. అది మార్పు. ఈ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కేవలం బెంగాల్ పైన మాత్రమే అథారిటీ ఉండేది. కానీ బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చిన తర్వాత ఈ మద్రాసు, బొంబాయి గవర్నర్ల పైన కూడా ఈ బెంగాల్ గవర్నర్కి అథారిటీ ఉంది. అంటే ఆ 2 రాష్ట్రాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇతని ఒపీనియన్ తీసుకోవాలి. అది బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే. మరి ఇందులో బెంగాల్ గవర్నర్ జనరల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే వారన్ హేస్టింగ్స్. చూడండి, ఇక్కడ ఎవడైతే చివరిగా చేశారో అతనే ఇక్కడ మొదటిగా చేస్తాడు. కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అండి. 1772 నుంచి 1786 వరకు చేశారండి. తర్వాత వారన్ హేస్టింగ్స్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే కారన్ వాలిస్ 1786 నుండి 93 వరకు చేశారండి. ఈయన తర్వాత సర్ జాన్ షోర్ 1793 నుంచి 1798 వరకు చేశారండి. ఇతని తర్వాత ఎవరు వచ్చారు సార్ అంటే లార్డ్ వెల్లస్లీ అంటామండి. లార్డ్ అనేది అందరూ కామన్గా ఉంటుంది. 1798 నుంచి 1805 వరకునండి. ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే జార్జ్ బార్లో 1805 నుండి 1807 వరకు చేశాడండి. ఇతని తర్వాత లార్డ్ మింటో వన్ అండి, ఎందుకంటే 2 అనే పర్సన్ కూడా ఉంటాడు. మింటో 1 1807 నుంచి 1813 వరకు చేశాడండి. ఇతని తర్వాత ఎవరు సార్ అంటే మార్క్వెస్ట్ హేస్టింగ్స్ అంటాం. ఇతన్నే వాట్ హేస్టింగ్స్ అని కూడా అంటాము. ఇతను 1813 నుంచి 1823 వరకు చేశాడండి. ఇతని తర్వాత ఎవరు సార్ అంటే మన అమ్హరెస్ట్ 1823 నుంచి 1828 వరకు చేశాడండి. తర్వాత ఎవర్రా అంటే విలియం బెంటిక్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, విలియం బెంటింగ్. ఓకే, సో 1828 నుండి 1835 వరకు వీళ్ళు బెంగాల్ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తులండి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 86 వరకు చేశాడండి. తర్వాత కారన్ వాలిస్ 86 నుంచి 93 వరకు చేశాడండి. తర్వాత సర్ జాన్ షోర్ 93 నుంచి 98 వరకు చేశాడండి. తర్వాత వెల్లస్లీ 98 నుంచి 1805 వరకు చేశాడండి. తర్వాత జార్జ్ బార్లో 1805 నుంచి 1807 వరకు చేశాడండి. తర్వాత మింటో 1 1807 నుంచి 1813 వరకు. అలాగే మార్క్వెస్ట్ హేస్టింగ్స్ 1813 నుండి 1823 వరకు. అమ్హరెస్ట్ 1823 నుంచి 28 వరకు. విలియం బెంటిక్ 1828 నుంచి 1835 వరకు. ఇక్కడ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరా అంటే విలియం బెంటింగ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి ఏ చట్టం ప్రకారం మార్చారా అంటే 1773 రెగ్యులేషన్ యాక్ట్. మీకు పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ చెప్పినప్పుడు దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారతదేశ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పడం జరుగుతుందండి.
అయితే ఇలా ఎందుకు మార్చారు సార్ అంటే తర్వాత కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందిందండి. భారతదేశాన్ని 3 భాగాలుగా తీసుకుంటే 2 భాగాలు బ్రిటిష్ కూడా ఆక్రమించాడు. ఈ 1833 ఆ సమయానికి భారతదేశం అంతా కూడా ఎక్స్టెండ్ చేశాడు. అందుకని ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ భారతదేశ్ గవర్నర్ జనరల్ అంటే ఈసారి పవర్స్ ఏంటంటే బొంబే మద్రాస్ గవర్నర్ జనరల్నే కాకుండా భారతదేశంలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు ఎన్నైతే ఉన్నాయో ప్రావిన్సులన్నా రాష్ట్రాలన్నా ఒకటే, ఈ బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లో ఉన్నటువంటి గవర్నర్లు అందరిపైన కూడా అథారిటీ ఉంటుంది. అదే భారతదేశ గవర్నర్ జనరల్ అంటే. బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే మద్రాస్ బొంబే పైన అథారిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో ఎంతమంది గవర్నర్లు ఉంటే అందరికీ కూడా హెడ్ ఎవరు అంటే ఇతనే అనమాట. అలా అధికారాలు మారినాయి. సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ చిట్ట చివరి వాడు ఎవరండి? విలియం బెంటింగ్. మీరు విలియం బెంటింగ్ అనేవాడు ఈ 1828 నుంచి 1835 వరకు చేశారండి. మరి భారతదేశ గవర్నర్ జనరల్గా ఎప్పుడు మారింది సార్ అంటే చూడండి 1833లో బ్రిటిష్ ప్రభుత్వం చార్టర్ చట్టం చేసిందండి. 1833 చార్టర్ చట్టం అంటాం. మీకు పాలిటీలో ఉంటాయండి చార్టర్ చట్టాలు. మనకి 1813లో ఉంటాయి, 33లో ఉంటాయి, 53లో ఉంటాయి. 20 సంవత్సరాలకు ఒకసారి చార్టర్ చట్టాలు చేశారండి. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. చార్టర్ అంటే ఒప్పందం అని. బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒప్పందంతో చేసినటువంటి చట్టాలు కాబట్టి వాటిని చార్టర్ చట్టాలు అంటారు. అలా 1833లో చేసిన చార్టర్ చట్టంలో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ అని చెప్పి మార్చడం జరిగింది. ఏ సంవత్సరంలో మార్చారని అడిగితే 1833లో. చూడండి ఈ 1833లో ఎవరున్నారు? విలియం బెంటిక్ ఉన్నారు. కాబట్టి విలియం బెంటిక్ ఉద్యోగంలో ఉండగానే అంటే పదవిలో ఉండగానే ఈ పదవి పేరు మారింది. కాబట్టి ఆయన ఇక్కడ కంటిన్యూ అయ్యాడండి. కాబట్టి మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశాడండి? ఈయన 28 నుంచి 35 వరకు చేశాడు. ఈయన తర్వాత ఎవర్రా అంటే విలియం బెంటింగ్ తర్వాత చార్లెస్ మెట్కాఫ్. చార్లెస్ మెట్కాఫ్ ఈయన 1835, 36 2 సంవత్సరాల్లో చేశాడండి. ఈయన తర్వాత మనకి ఆక్లాండ్ ఇతను 1836 నుంచి 1842 వరకు చేశాడండి. 2 వరకు చేశారండి. ఈ మధ్యలో నేపియర్ అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి తాత్కాలిక జనరల్గా పనిచేస్తారండి. మనం అది పెద్దగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చూడండి మెట్కాఫ్ తర్వాత ఆక్లాండ్ అనేటువంటి వ్యక్తి ఈ 1836 నుంచి 1842 వరకు పనిచేశారండి. ఈయన తర్వాత ఎలెన్ బరో. ఈ ఎలెన్ బరో 1842 నుంచి 1844 వరకు చేయడం జరిగిందండి. ఈ ఎలెన్ బరో తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే హార్డింజ్ 1 అండి. హార్డింజ్ 2 అనే పర్సన్ కూడా ఉంటాడు కాబట్టి 1 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ 1844 నుంచి 1848 వరకు హార్డింజ్ 1 చేశాడండి. ఇతని తర్వాత డల్ హౌసీ అనేటువంటి వ్యక్తి వచ్చాడండి. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి హిస్టరీలో. డల్ హౌసీ, అలాగే విలియం బెంటిక్, వారన్ హేస్టింగ్స్, అలాగే కార్న్వాలిస్, వెల్లెస్లీ వీళ్ళందరూ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. తర్వాత డల్ హౌసీ చూడండి 1848 నుంచి 1856 వరకునండి. 48 నుంచి 56 వరకు. ఈయన తర్వాత లార్డ్ కానింగ్ ఇతను 1856 నుండి 1862 వరకు చేశాడండి. చాలా జాగ్రత్త చూడాలి. భారతదేశ గవర్నర్ జనరల్ ఎంతమంది అంటే 7 అండి. విలియం బెంటిక్ 1828 నుంచి 35 వరకు, మెట్కాఫ్ 1835 నుంచి 36 వరకు, అలాగే ఆక్లాండ్ 1836 నుండి 1842 వరకు, ఎలెన్ బరో 1842 నుంచి 1844 వరకు, హార్డింజ్ 1 1844 నుండి 1848 వరకు, అలాగే డల్హౌసీ 1848 నుంచి 1856 వరకు, అలాగే లార్డ్ కానింగ్ 1856 నుండి 1862 వరకు చేశాడు. ఇక్కడ మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. చిట్ట చివరి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరంటే కానింగ్. ఎందుకనంటే ఈ కానింగ్ ఉన్న సమయంలోనే భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవికి వైస్రాయ్ అనేటువంటి పదవి కూడా యాడ్ అయిందనమాట. ఇంకొక పేరు యాడ్ అయింది. పర్సన్ ఏం మారలేదండి, పేరు యాడ్ అయిందండి. ఇది తీసేలేదండి, ఇది కూడా యాడ్ అయింది. కాబట్టి చూడండి వైస్రాయ్ అన్న భారతదేశ గవర్నర్ జనరల్ అన్న వాళ్ళేనండి. మరి ఎందుకు సార్ ఈ 2 పేర్లు పెట్టారు అంటే
మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. సిపాయి మ్యూటినీ అంటాం. ఈ 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు తర్వాత ఏమైందిరా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం. 1858లో ఈ తిరుగుబాటు అనంతరం ఒక ప్రకటన చేస్తుంది, విక్టోరియా మహారాణి ప్రకటన చేస్తుంది. దాన్నే అమోఘత్వ ప్రకటన అంటాం. 1858 భారత ప్రభుత్వ చట్టం అన్నా, విక్టోరియా మహారాణి ప్రకటన అన్నా, అమోఘత్వ ప్రకటన అన్నా ఇదేనండి. దాన్ని ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకనంటే భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తుడిచేద్దాము అని చెప్పి సంకల్పించి చేసినటువంటి గొప్ప తిరుగుబాటు అండి. ఇదే భారతదేశంలో జరిగినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి వీడి సావర్కర్ చెప్తాడు. అంటే బ్రిటిష్ వారికి అగ్నిస్ట్గా జరిగింది భారతదేశం మొత్తం. దాంతో బ్రిటిష్ వారికి ఒకటి అర్థమైంది, భారతీయులు చాలా అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు అసంతృప్తితో ఉంటే మనం ఎక్కువ కాలం ఇక్కడ వ్యాపారం చేసి లాభాలు గడించలేము, కాబట్టి వాళ్ళ యొక్క ఆనందమే మన యొక్క ఎదుగుదల అని చెప్పి గుర్తించి మన కన్వీనియన్స్ కోసం చేసినటువంటి చట్టం. అయితే చూడండి, ఈ చట్టానికి ముందు ఎవరు పరిపాలించారు సార్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించారు. మీకు ఎప్పుడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకానొక టైంలో గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అలాగే బ్రిటిష్ పార్లమెంట్ కాలంలో పనిచేసినటువంటి ఏకైక గవర్నర్ ఎవడని ఇచ్చాడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో బ్రిటిష్ పార్లమెంట్ లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనా కాలంలో పనిచేసిన ఏకైక గవర్నర్ ఎవరని అడుగుతాడండి. ఎవరంటే లార్డ్ కానింగ్. ఎందుకనంటే 1857 వరకు అంటే 58 వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీయే భారతదేశంలో పరిపాలన చేసింది. అదొక ఆర్గనైజేషన్ అండి, బిజినెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది. అది పరిపాలన చేసింది. కానీ 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన చేసిన తర్వాత ఏమందంటే మీకు వ్యతిరేక విధానాలు తీసుకురావడం వల్లే మాకు ఇలాంటి యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసి మేము పరిపాలన చేస్తాము, బాధ్యతాయుత పరిపాలన అందిస్తామని చెప్పి విక్టోరియా మహారాణి ప్రకటన చేస్తుంది అనమాట. ఆ సందర్భంలో భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఈ సందర్భానికి 2/3 అంటే భారతదేశం మొత్తం 3 భాగాలు అయితే 2 భాగాలు బ్రిటిష్ వాడు ఆక్రమించాడండి. ఈ 2 భాగాల్లో మనం ఏమంటామంటే బ్రిటిష్ ఇండియా అంటామండి. బ్రిటిష్ ఇండియా అంటాం. మరి మిగిలిన ఇంకొక పార్ట్ ఏమంటామంటే స్వదేశీ సంస్థానాలు ఉండేవండి. అప్పట్లో మనకి 562 సంస్థానాలు ఉండేవి స్వతంత్రం వచ్చే నాటికి. ఈ 562 సంస్థానాల్లో మిగిలిన ఒక పార్ట్లో ఉండేవి. అయితే చూడండి ఇక్కడ దీని తర్వాత నిర్ణయం ఏం తీసుకున్నారు, ఈ బ్రిటిష్ ఇండియాని అంతటినీ పరిపాలించేటప్పుడేమో భారతదేశ గవర్నర్ జనరల్గా, మరి స్వదేశీ సంస్థానాలకి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పనిచేసేటప్పుడు వైస్రాయ్గా పిలువబడతాడని చెప్పి పేరు మార్చారు అంతే. ఎందుకంటే భారతదేశంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వాడు ఆక్రమించినటువంటి ప్రాంతాలు, తర్వాత స్వదేశీ రాజులు పరిపాలించేటువంటి ప్రాంతాలు. ఈ 2 రకాలుగా ఉండేవి. ఈ 2 రకాల్లో చూడండి, బ్రిటిష్ వాడు ఆక్రమించిన ప్రాంతాల్లో ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా ఉంటే భారతదేశ గవర్నర్ జనరల్ అని పిలవాలి. ఈ స్వదేశీ సంస్థాన రాజులకి అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య రిప్రజెంటేటివ్గా అంటే ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్ అని పిలవాలి. కాబట్టి చూడండి, వైస్రాయ్ అనేటువంటి పదవి ఎప్పటి నుంచి వచ్చింది అంటే 1858 నుండి. ఈ 1858 వరకు కూడా ఎవరు పరిపాలించారు భారతదేశాన్ని అంటే బ్రిటిష్ ప్రభుత్వం కాదండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి అంటాం షార్ట్కట్లో. కాబట్టి చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అలాగే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో, ఎందుకంటే 1858 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలించింది కాబట్టి చూడాలి. 2 కాలాల్లో కూడా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే కానింగ్ ఎప్పటి నుంచి పనిచేశారండి 1856 నుండి 62 వరకు చేయడం జరిగిందండి. ఈయన తర్వాత ఎవరు వచ్చారు సార్ వైస్రాయ్గా అంటే చూడండి ఇక్కడ వైస్రాయ్ అన్న భారతదేశ గవర్నర్ జనరల్ అన్న ఒక్కడే, కానీ బ్రిటిష్ పాలిత ప్రాంతాల కింద ఆక్రమిస్తే ఎలా పిలుస్తామో ఈ స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నప్పుడు వైస్రాయ్గా పిలుస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వైస్రాయ్ ఎవరు వచ్చారంటే వీళ్ళు వేరు కాదండి. కాబట్టి చూడండి, తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎల్జిస్ వన్ అనేటువంటి వ్యక్తి 1862 నుంచి 63 వరకు పరిపాలించాడండి. ఎల్జిస్ వన్ అనేటువంటి వ్యక్తి 62 నుంచి 63 వరకు పరిపాలించాడు. తర్వాత ఎల్జిస్ వన్ తర్వాత చార్లెస్ లారెన్స్ అని సర్ జాన్
లారెన్స్. సర్ జాన్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి 64 నుంచి 69 అండి. అయితే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. నేను ఇందాక ఇక్కడ తాత్కాలిక గవర్నర్ అన్నాను కాదు, సారీ అండి. ఈ 63 తర్వాత ఒక 2 సంవత్సరాలు 63లో నేపియర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన వస్తాడు, చార్లెస్ నేపియర్. ఈ చార్లెస్ నేపియర్ అనేటువంటి వ్యక్తి వస్తాడండి. తర్వాత సన్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన, ఇద్దరు తాత్కాలిక గవర్నర్లుగా వస్తారు. ఈ తాత్కాలిక గవర్నర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు మనం అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, కాబట్టి 2 సంవత్సరాలు కూడా ఇద్దరు గవర్నర్లు తాత్కాలికంగా వస్తారండి. ఈ 63 నుంచి 64 అంటే గ్యాప్ వచ్చింది చూడండి. ఈ గ్యాప్లో ఇద్దరు గవర్నర్లు పనిచేస్తారు అనమాట. అందుకే ఇక్కడ కంటిన్యూషన్ 63 నుంచి 69 అని రాయలేదు. కాబట్టి చూడండి, తర్వాత సర్ జాన్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. 1864 నుండి 69 వరకు కంటిన్యూ అయ్యాడండి. ఇతని తర్వాత లార్డ్ మేయో. లార్డ్ అనేటువంటి పదం అందరికీ ఉంటుందండి. 1869 నుండి 72 వరకు చేశాడండి. తర్వాత నార్త్ బ్రూక్ అనేటువంటి వ్యక్తి 1872 నుంచి 76 వరకు పనిచేశాడండి. తర్వాత లార్డ్ లిట్టన్ అనేటువంటి వ్యక్తి 1876 నుండి 80 వరకును. అలాగే లార్డ్ రిప్పన్, ఈ రిప్పన్ అనేటువంటి వ్యక్తి 80 నుండి 84 వరకు చేశాడండి. తర్వాత లార్డ్ డఫ్రిన్ అనేటువంటి వ్యక్తి 84 నుండి 88 వరకు చేశాడండి, లార్డ్ డఫ్రిన్. తర్వాత ల్యాన్స్ డౌన్ ఈయన 1888 నుంచి 1894 వరకు పనిచేశాడండి. ఇతని తర్వాత ఎల్జిస్ టూ 1894 నుంచి 1899 వరకు చేశాడండి. 1899 వరకు చేశాడండి. ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే, ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే లార్డ్ కర్జన్ అండి. 1899 నుంచి 1905 వరకు చేశాడండి. 1899 నుంచి 1905 వరకు కర్జన్ వచ్చాడండి. ఈ కర్జన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మింటో టూ చూడండి, ఎల్జిస్ 1, ఎల్జిస్ 2. అలాగే ఇక్కడ మీకు మింటో అనేటువంటి వ్యక్తి ఉంటాడండి, మింటో 1, మింటో 2. కాబట్టి చూడాలి వేరువేరండి. 1905 నుండి 1910 వరకునండి. ఇతని తర్వాత ఎవరు వచ్చారు సార్ అంటే హార్డింజ్ టూ చూడండి, హార్డింజ్ అనేటువంటి వ్యక్తి 1 ఉన్నాడండి. 2 1910 నుంచి 1916 వరకునండి. హార్డింజ్ 2 తర్వాత మనకి చేమ్స్ ఫోర్డ్ వస్తాడండి. 1916 నుంచి 1921 అండి. 20 తర్వాత లార్డ్ రీడింగ్ 1921 నుంచి 1926 వరకు ఉంటాడండి. ఈ లార్డ్ రీడింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎవరు వస్తారు సార్ అంటే, లార్డ్ రీడింగ్ తర్వాత మనకి లార్డ్ ఇర్విన్ వస్తాడండి. ఈయన 1926 నుండి 1931 వరకు ఉంటాడండి. ఇతని తర్వాత మనకి ఎవరుంటారు సార్ అంటే వెల్లింగ్టన్ 1931 నుంచి 1936 వరకు. ఇతని తర్వాత లిన్లిత్ గో 1936 నుండి 1943 వరకు. ఇతని తర్వాత వేవేల్ 1943 నుంచి 47 వరకు. తర్వాత మౌంట్ బాటన్ ఈ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో అతను 1947 నుంచి 48 వరకు చేస్తాడండి. మరి చివరిగా సి రాజగోపాలాచారి ఇతను 1948 నుంచి 1950 అంటే భారతదేశానికి రాష్ట్రపతి ఎన్నుకునే వరకు కూడా చేశాడండి. ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి, వీళ్ళందరూ వైస్రాయ్ అని పిలువబడ్డ వ్యక్తులండి. అదంటే భారతదేశ గవర్నర్ జనరల్తో పాటు ఎడిషనల్గా వైస్రాయ్ అని పిలువబడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే కానింగ్, ఎల్జిస్ 1, సర్ జాన్ లారెన్స్, మేయో, నార్త్ బ్రూక్, లిట్టన్, రిప్పన్, లార్డ్ డఫ్రిన్, ల్యాన్స్ డౌన్, ఎల్జిస్ 2, అలాగే కర్జన్, మింటో 2, హార్డింజ్ 2, చేమ్స్ ఫోర్డ్, రీడింగ్, ఇర్విన్, వెల్లింగ్టన్, లిన్లిత్ గో, వేవేల్, మౌంట్ బాటన్. చివరిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఇతని ప్రత్యేకత ఏంట్రా అంటే మన భారతదేశానికి అంటే భారతీయుడండి. చూడండి, భారతదేశానికి సంబంధించి చేసి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి ఎవర్రా అంటే సి రాజగోపాలాచారి. అతనే మొదలండి, అతనే చివరి వాడండి. మరి స్వతంత్రం వచ్చేనాటికి మనకి ఎవరున్నారా అంటే మౌంట్ బాటన్. కాబట్టి మీరు ఇక్కడ నేను చెప్పిన ఇయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి.
కానీ ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంట్రా అంటే మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు మీ కర్ణాటక యుద్ధాలు తీసుకున్నా, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు తీసుకున్నా, ఏ యుద్ధాలు తీసుకున్నా, లేకపోతే ఏ సంఘటన తీసుకున్నా అక్కడ మీకు ఏదో ఒక గవర్నర్ టచ్ అవుతూ ఉంటాడండి. మీకు అక్కడ గవర్నర్ పేరు, అతను ఏ ఇయర్లో పనిచేస్తాడో గుర్తుపెట్టుకోవడం కంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ బైహార్ట్ చేసేస్తే కనుక ఏమవుతుందంటే మీకు ఏ సందర్భం వచ్చినా సరే ఈజీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నాడు అనుకోండి. ఇక్కడ చూడండి 47 నుంచి 48 వరకు. కాబట్టి మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, కాబట్టి ఆయన పేరు మనం చెప్పుకోవచ్చు. లేకపోతే క్విట్ ఇండియా ఉద్యమం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది అన్నాం అనుకోండి. క్విట్ ఇండియా ఉద్యమం మనకి 1942లో జరిగిందని తెలుసు. కాబట్టి ఆ గవర్నర్ జనరల్ పదవి పేరు ఎలా తెలుసుకుంటాము? చూడండి ఇక్కడ లిన్లిత్గో 36 నుంచి 43 వరకు. కాబట్టి 42లో జరిగేటప్పటికి ఎవరున్నారు? లిన్లిత్గో. మరి 1944 నాటికి ఆ ఉద్యమం ఆగిందని చెప్పాం. కాబట్టి ఆగే కాలం నాటికి ఎవరున్నారు? చూడండి 43 నుంచి 47, అంటే ఆ మధ్య కాలంలో ఆగింది. కాబట్టి మీరు ఈ గవర్నర్ జనరల్ అందరినీ కూడా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకొని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారో గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఇయర్స్ అనేవి ఈ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి యూజ్ ఏంట్రా అంటే కాంపిటేటివ్లో అడగడండి. మరి దేనికి ఉపయోగపడద్దురా అంటే ఆ సందర్భంలో అంటే పలానా ఉద్యమం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని తెలుసుకోవడానికి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలంతే. మీకు ఇక్కడ ఒకవేళ గవర్నర్ జనరల్ని అడిగితే వాళ్ళు ప్రత్యేకత గురించి కానీ లేకపోతే ఆ సందర్భంలో ఎవడున్నాడని కానీ అడుగుతాడు. ఇయర్స్ అనేవి మీకు ఎప్పుడు అడగడు. హిస్టరీలో మ్యాక్సిమం ఇయర్స్ అనేవి చాలా రేర్గా అడుగుతాడండి. ఒకవేళ అడిగినా అది మోడర్న్ హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం డేట్లు కానీ ఇయర్లు కానీ లేకపోతే శాసనోల్లంఘన ఉద్యమం డేట్లు ఇయర్లు కానీ ఇలాంటివి మాత్రమే అడుగుతాడు. ఈ గవర్నర్ జనరల్ ఏ కాలం నుంచి ఏ కాలం చేశారు ఇలాంటివి ఏం అడగడండి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కొంచెం టైం కేటాయించి మీరు బైహార్ట్ చేయగలిగితే మొత్తం మోడర్న్ హిస్టరీలు అన్ని చోట్ల కూడా వీటిని బాగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే సార్ ఇది ఎలా సార్ గుర్తుపెట్టుకోవడం, దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే మీకు చాలామంది అంటుంటారండి ఈ పదాన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి, దీనికి ఇది షార్ట్ కట్, దీనికి ఇలా కోడ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ ఒక్కటేంటంటే అనుభవంతో చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చదివితే కోడ్తో సంబంధం లేదు. కోడ్ గుర్తుపెట్టుకోవడానికి నువ్వు పెట్టుకున్న టైం పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో అది దీన్ని మోర్ టైమ్స్ చదవడానికి పెట్టండి, మ్యాక్సిమం గుర్తుంటుంది. ఎందుకనంటే మీకు ఒకవేళ కోడ్ ఉంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేది గుర్తుంటుంది తప్ప ఇయర్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కోడ్ ఉండదండి. కాబట్టి ఇక్కడ మనకి ఇయర్స్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చేశాడనేది ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా మీరు ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ కానివ్వండి యుద్ధాలు కానీ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ పేర్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఏ టైం నుంచి ఏ టైం వరకు చదివారనేది ఇయర్ గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని మీరు మోర్ టైమ్స్ బట్టి పట్టడం అంటే బైహార్ట్ చేయడం అనేది చాలా చాలా ఉపయోగం అండి. దీనికి ఎటువంటి కోడ్లు పెట్టుకోకుండా బాగా చదవండి. మన నెక్స్ట్ క్లాస్లో ఈ గవర్నర్ జనరల్ ప్రతి గవర్నర్ జనరల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే భారతదేశంలో హత్య చేయబడ్డటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మేయర్. ఇలా ఎక్కువ కాలం చేసినటువంటి వైస్రాయ్ ఎవరు అంటే లిన్లిత్గో. ఇలా ప్రతి గవర్నర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరుగుద్ది.